తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ దేవి ఉపాసకులు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మీకు ఇలా పదే పదే నమస్కారాలు చెప్పుకుంటాం కూడా నాకు చాలా సంతోషం. నీ అమ్మవారికి చెందుగాక. అమ్మ చెప్పండి. శివకామేశ్వరి గారు, మనం మార్గశిర మాసంలో ఉన్నాం కదండి. అవునమ్మా. దత్తాత్రేయుడు అనగాదేవిని ప్రముఖంగా మనం ఈ నెలంతా పూజిస్తూ ఉంటాము. దత్త జయంతి కూడా జరుపుకున్నాము విశేషంగా. అనగా వ్రతం చేసుకుంటాం కదండి. అనగాదేవి అంటే శ్రీ మహాలక్ష్మి అంటారు. అనగాదేవి గురించి, అనగా వ్రతం గురించి వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తాను. క్యాపిటల్ భక్తి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అనఘాలక్ష్మి వ్రతం, అందుకే దత్తాత్రేయ స్వామి వారిని అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామిని నమః అని నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అనఘ అంటే అర్థం ఏంటి అంటే పాపము లేనిది అని అర్థం. అనగా అంటే పాపము లేనిది అంటే ఆ నామానికే పాపం అంటారు చూడండి. అనఘ అంటే ఆ నామస్మరణ వల్లే చాలా పాపాలు నశిస్తూ ఉంటాయి పాపాలు. ఎవరైతే ఈ అనఘాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పూర్వజన్మ కర్మలు ఏదైనా ఈ జన్మలో మనం జీవహింస చేసాం, పాపం చేసాం అని పశ్చాత్తాపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కనుక ఈ వ్రతం చేస్తే ఈ పాప విముక్తి కలుగుతుంది. అలానే మళ్ళీ చేస్తే వాళ్ళకి కాదండి, ఎవరైతే పశ్చాత్తాపం చెందుతారో వారు కనుక ఈ అనఘా వ్రతాన్ని ఆచరిస్తే సమస్తమైనటువంటి పాపముల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ నామంలోనే అంత గొప్పతనం ఉంది. ఇక లక్ష్మీదేవి అనఘాదేవి, అందుకే ఈ వ్రతం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ముందు అష్టమి తిథి మనం లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం. అష్టమి రోజుని త్వరితాదేవి పాలిస్తూ ఉంటుంది. ఈ అనగా అష్టమి రోజు ఈ వ్రతాన్ని అష్టమి రోజు ఆచరించడం వల్ల నువ్వు ఏ కోరికతో అయితే చేస్తావో ఆ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది. ఈ వ్రతంలో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటి అంటే, ఈ వ్రతంలో అష్టసిద్ధులు, అణిమాది అష్టసిద్ధుల యొక్క ఆవాహన జరుగుతుంది. అష్టసిద్ధుల ఆవాహన, ఆగ్నేయంలో అణిమ, ఇట్లా ప్రతి ఆగ్నేయం మనకు తెలుసు. ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఇట్లా ఈ అన్ని స్థానాల్లో అణిమాది అష్టసిద్ధుల యొక్క ఆవాహన జరుగుతుంది. ఈ అణిమాది అష్టసిద్ధులే అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు ఎప్పుడైతే ఇది కనుక మనం పూజ చేస్తూ ఉంటామో చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అనఘాలక్ష్మీదేవి. అనఘాలక్ష్మీదేవి ఈ వ్రతం చేయడం వల్ల ఇక్కడ దత్తాత్రేయుడు గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అన్ని శుభాలు దొరుకుతాయి. అంతే కదండి. అందుకే దత్తాత్రేయ స్వామి సహిత అనఘాలక్ష్మి సహిత దత్తాత్రేయ స్వామి వారు. అయితే ఒక్కొక్క వ్రతం యొక్క విశిష్టత అండి. ఏది మనకు ఇది చేయకూడదు, ఇది కాదు అనేది ఏది మన ధర్మంలో ఉండదు. ప్రతి పూజ ఒక విశేషం, ప్రతి పండగ ఒక విశేషం. చెప్పిన అనఘ అంటే ఏంటి అంటే, అనఘ అంటే పాపము నశించే, పాపము లేనిది. మన పూర్వజన్మ కర్మలు, మన పూర్వజన్మ పాపాలు వదిలిపోవాలంటే జీవితంలో ఒక్కసారైనా అనఘా వ్రతం చేసుకోవాల్సిందే. అయినా ప్రతి సంవత్సరం వస్తుంది. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం చేసుకుంటే ఇంకా అద్భుతం కదండి. చూడండి, ప్రత్యేకతలు కూడా, పండగలు కూడా ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ వ్రతాలు ప్రతి సంవత్సరం వస్తాయి. అంటే అర్థం ఏంటి అంటే, నీ కర్మ ప్రతి సంవత్సరం ఎంతో కొంత కరిగించుకో, నీ పాపం కరిగించుకో, కానీ మళ్ళీ చెయ్యకు. ఈ పాపం అనేది నువ్వు చేసావు కాబట్టి పాపం అయింది. అది నువ్వు ఇక్కడ ప్రక్షాళన చేసుకుని నువ్వు ఇక్కడ జీవహింస చేయకూడదు అని చెప్పి మొక్కుకున్నావు. పక్కకెళ్ళి మళ్ళీ ఇక్కడ బలివనని చెప్పి మళ్ళీ జంతువుల్ని బలిస్తూ ఉంటే, ఈ బలి గురించి కూడా ఒకసారి చెప్తానమ్మా. ఎందుకంటే బలిచ్చే వాళ్ళందరూ ఈ వ్రతం చేసుకోండి. బలిచ్చేవాడందరూ ఎందుకంటే చూడండి, అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా అని నేను లలితాహస్నామం కొత్తలో చెప్పాను. ఇది నామం లలితాహస్నామం కొన్ని బలుల గురించి కూడా చెప్పారు. అంటే ఏంటి అంటే, అజం వా అంటే గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వాన్ని, గొర్రె మూర్ఖంగా ఉంటుందట. అవును, గొర్రెల మందలా వెళ్ళిపోతున్నారు అంటారు. అంటే గొర్రెల మందలా కలిసిపోతావా అంటారు. అవునా. తర్వాత మేషం వా అస్తమాను భయపడిపోతూ ఉంటుంది, ఎట్లా బెదిరిపోతుంది. మహిషం ఏముంటుంది, మదం ఎక్కి ఉంది. అంటే 4 లక్షణాలు చూడండి: మూర్ఖత్వము, అక్కర్లేని భయము, పిరికితనము,
మదం ఎక్కినట్టు మదం ఎక్కి ఉంటుంది మహిషం. అవునండి. మదించి ఉంటుంది. ఎలా ఉంటుంది, దొన్నపోతులా ఉన్నవేంట్రా అంటారు కదా. అంటే బలిష్టంగా ఎలా ఉన్నాడు, శారీరకంగా ఎలా బలంగా ఉంటుందో దాని బుద్ధిలో కూడా అలాగే ఉంటుంది. అది మందంగా ఉంటుంది, మదించి ఉంటుంది. అందుకే ఎప్పుడు రంకెలేస్తూ ఉంటుంది, వాళ్ళు ఎత్తుతూ ఉంటుంది. మీరు చూసారు? అవునవును. సహజంగా మామూలుగా కూడా అంటారు మదం ఎక్కువ ఉంది అందుకనే అంత ప్రవర్తిస్తున్నారు అంటారు. అది మహిషంలోని మదాన్ని మార్జాలం అంటే పిల్లికే ఉంటుంది అండి, దొంగ బుద్ధి ఉంటుంది. అవునండి. దాని కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది, ఎవడు చూడట్లేదు అనుకుంటూ. మనిషి కూడా ఏమనుకుంటాడు, తప్పులు చేస్తూ ఎవడు భగవంతుడు చూడట్లేదు అనుకుంటాడు. సూర్యకిరణాలు కరెక్ట్ గా ఏ తప్పు చేసినా నీ మీద పడతాయా లేదా, లెక్క కడతాడా లేదా? అవును కదా. అందుకే ఏంటంటే అదే అజంబా మేషంబా మహిషమపి మార్జారమపి అంటే గొర్రెలో ఉండే మూర్ఖత్వాన్ని, మేకలో ఉండేటటువంటి పిరికితనాన్ని, మహిషిలో ఉండే మదాన్ని, పిల్లిలో ఉండే దొంగ బుద్ధుల్ని వదిలేయమన్నారు తప్ప ఇవన్నీ నిన్ను బలిమని కాదు. చూడండి, వీటిల్లో ఉండే గొర్రెని బలిస్తారు, మేకను బలిస్తారు, దున్నపోతుని బలిస్తారు, పిల్లిని కొంతమంది ఇస్తారు, లేదా పిల్లి బదులు కోడిని ఇస్తారు. కోడి కూడా బెదిరిపోతూ దొంగ బుద్ధే. కోడి దొంగ బుద్ధి అంటే అటుపోయి దాని వస్తూ ఉంటుంది కదండి. దాని బిత్తర చూపులు ఇలా 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 బిత్తరగా భయంగానే ఉంటుంది ఎప్పుడు పాపం. అంటే ఈ జంతువుల యొక్క లక్షణాలు. సరే, దాని దొంగ బుద్ధో లేకపోతే భయం ఏదో ఒక లక్షణం. అంటే ఇవి మొదలమన్నారు తప్ప జీవిని హింసించేటటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? నీ ప్రాణము ఇప్పుడే చెప్పాను, జంతువునాం నర జన్మ దుర్లభం. నువ్వు జంతువువి కదా, ఇంకో జంతువుని చంపి తినే హక్కు నీకు ఎవడిచ్చాడు? లేదుగా. అందుకని ఈ పాపం ఇది ఎందుకు చెప్పాను అంటే, అనఘావర్తం చేయడం వల్ల పాపం నశిస్తుంది. ఇప్పటివరకు చేసిన పాపం నశించింది. మళ్ళీ జీవహింస చేయకు, మళ్ళీ పాపం చేయకు. మళ్ళీ చేసేసి మళ్ళీ పాపాలు చేసి అనఘావ్రతం చేస్తే పాపాలు తీరవు. పశ్చాత్తాపంతో చేసుకుంటేనే ఆ వ్రతం ఫలిస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలు కూడా, అడిమాది అష్టసిద్ధులు నీకు వశమవుతాయి ఈ వ్రతం వల్ల. ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. గాల్లో తేలిపోతుంటారు కొందరు, మాట్లాడిన అక్కడెక్కడో జరుగుతుంటే ఇక్కడ చెప్పేస్తుంటారు కొందరు, ధనంలో వృద్ధి చెందుతారు కొందరు. ఇవన్నీ సిద్ధులు అనమాట. ముక్కు మూసుకుని గాల్లో తేలిపోయి తపస్సు చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ ఒక సిద్ధులు. ఈ సిద్ధులు ఏంటి మళ్ళీ మనం ఒక ఎపిసోడ్ చెప్పుకుందాం సిద్ధుల గురించి. ఆ సిద్ధులు ఏంటి, ఆ సిద్ధులు పొందితే ఏం లభిస్తాయి, ఇవన్నీ ఆ సిద్ధి పొందారండి వీరంటూ. అవునండి, అవే ఈ సిద్ధులు అంటారు చూడండి. వారు సిద్ధి పొందారండి అంటే వాళ్ళు సిద్ధించిన అందులో ఏదో ఒకటి సిద్ధించింది వాళ్ళకి, అది వాళ్ళు చేయగలరు. అందుకే సిద్ధ మంత్రాలు అంటారు. అంటే అన్ని మంత్రాలు కాదు, కొన్ని మంత్రాలే సిద్ధ మంత్రాలు అంటారు. అందుకని ఇవి అణిమాది అష్టసిద్ధులు చక్కగా మీ వశమవుతాయి. ఒకసారి చేస్తే కావు, ప్రాయశ్చిత్త కర్మతో చెయ్యండి. చక్కగా అష్టైశ్వర్యం, సరే అనిమాది అష్టసిద్ధులు నీకు అక్కర్లేకపోయినా అష్టైశ్వర్య ప్రాప్తి కావాలి కదా. అలాగే ఈరోజు చక్కగా ఆ వ్రతం ఆచరించి అన్నదానం చెయ్యండి. ఆ వ్రతం అన్నదానం లేకపోయినా అన్నశాంతి, చుట్టాలకో బంధువులకో చక్కగా సత్యనారాయణ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారో చక్కగా 10 మందికి పిలిచి భోజనం పెట్టండి. ఏ వ్రతం చేసినా ఈ నియమం ఖచ్చితంగా. అవునండి. అలాగే వ్రతం చేసినటువంటి బ్రాహ్మణుడు మీరు చేసుకుంటే సంతోషం. ఒక బ్రాహ్మణుడు కనుక మీకు వ్రతం చేయిస్తే దక్షిణాది తాంబూలాలు ఇచ్చి సత్కరించండి. అది ఇవ్వాలి. ఎందుకంటే ఒక యతి కానీ, ఒక యతీశ్వరుడు కానీ, ఒక పీఠాధిపతి కానీ, ఒక గురువు కానీ, ఒక చంటి పిల్లవాడు కానీ, ఒక బ్రాహ్మడు కానీ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో మీరు వెళ్ళకూడదు, వాళ్ళని పంపించకూడదు. అదొక నియమం. అవునండి, నియమం. పెద్దలకి వెళ్ళేటప్పుడు, పెద్దలను చూస్తానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళదు కదా. అందుకని ప్రత్యేకంగా ఇవి గురువు, బ్రాహ్మడు, యతి, పీఠాధిపతులు వీళ్ళు ఎవరైనా సరే మీరు వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు వస్తే పంపించకూడదు. ఎంతో కొంత తృణమో పడమో అంతే శక్తి అనుసారం పెట్టి పంపించాలి. అవునండి. చక్కగా బ్రాహ్మణుడికి మళ్ళీ నీకు స్తోమతున్నా కూడా 100 రూపాయలు పెట్టే స్తోమతున్నా రూపాయి పెట్టడం కాదు. ఆ బ్రాహ్మడికి చక్కగా ఒక రోజు సరిపడేటటువంటి ఆహారాన్ని, చక్కగా వస్త్రాలని, దక్షిణ ఇచ్చి పంపించండి. ఇది ఈ వ్రతం చేసుకొని ఆనందించండి. ఆ దత్తాత్రేయ అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి యొక్క కృపకి పాత్రులు కండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.